అసలు మనం భూమి మీద ఎందుకు పుట్టాము? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? నార్మల్ సోషల్ పర్స్పెక్టివ్ లో కాకుండా ఒక స్పిరిచువల్ పర్స్పెక్టివ్ లో, సైకలాజికల్ పర్స్పెక్టివ్ లో మన లైఫ్ కి పర్పస్ ఉందా లేదా అన్న విషయం మీకు చెప్తాను. నిజం చెప్పాలి అంటే మన లైఫ్ కి ఎటువంటి పర్పస్ అనేది కూడా లేదు. ఈ భూమి మీద మన పుట్టుక అనేది మన అనుమతితో జరిగింది కాదు. మన అనుమతితో జరిగిన విషయాల గురించి మనం ఎక్కువ సీరియస్ గా ఆలోచించి లైఫ్ డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. How we born on this earth because of our parents. సింపుల్ అండ్ లాజికల్ రీజనింగ్ ఇంతే. తెలుగులో చెప్పాలి అంటే మనం భూమి మీద కొంతకాలం సహజీవనం చేసి చచ్చిపోవడానికి వచ్చాము. ఈ విషయం చెప్తే కొంతమంది అఫెండ్ అవ్వచ్చు, కానీ దీని వెనకాల ఒక రీజన్ ఉంది, చెప్తాను వినండి. మనిషి వాడి జీవితం ఎప్పుడూ కూడా వాడు భూమి మీద పుట్టి ప్రకృతితో అనుసంధానమై కాస్త కాలం పాటు బతికి వాటితో సహజీవనం చేసి చచ్చిపోవడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాము. ప్రకృతిలో ప్రతిదీ కూడా భాగమే. ఈ భూమి మీద బతికే ప్రతి మనిషి కూడా ప్రకృతిలో భాగమే. చెట్టు, చేమ, పురుగు, పూసాగు, కురిసే వర్షం, పొంగుతున్న నది, ఉప్పు నీరు, వీచే గాలి, సముద్రాలు, సెలయేర్లు, కొండలు, భూమి మీద బతికే ప్రతి జీవరాశి కూడా ప్రకృతిలో భాగమే. మానవుడనేవాడు ప్రకృతితో అనుసంధానమై బతికితే ఏ ప్రాబ్లము ఉండదు. నేచర్ ని మించిన డాక్టర్ లేదు, నేచర్ ని మించిన థెరపీ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఈలేరు. ఎప్పుడైతే మనిషి ప్రకృతిని నమ్ముకోకుండా వాడికంటూ సపరేట్ గా వాడొక వరల్డ్ ని బిల్డ్ చేసుకున్నాడో ఎక్కడ లేని కాంప్లికేషన్స్ అన్ని అప్పుడే తగలడ్డాయి మనకు. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎడ్యుకేషన్ సిస్టము, జ్యుడిషియరీ సిస్టము, మిగిలిన ఈ ప్రపంచంలో ఉన్న ఎటువంటి సిస్టమ్ అయినా సరే అవన్నీ కూడా మ్యాన్ మేడ్ సిస్టమ్స్ అన్నీ కూడా మనిషిని రెగ్యులేట్ చేయడానికే చూస్తాయే తప్ప మనిషి పూర్తి స్వేచ్ఛతో బతకడానికి అవి ఎంకరేజ్ చేయవు. ఈ పర్పస్ ఏంటి అని ఆలోచించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకు. మన బతుక్కి ఎటువంటి పర్పస్ లేదు. నువ్వు చదువుకుంటా ఉంటే నెక్స్ట్ సెమిస్టర్ పాస్ అవ్వాలా, అదే నీ పర్పస్. జాబ్ చేస్తా ఉంటే నెక్స్ట్ ఇయర్ కల్లా కారు కొనాలా, అదే నీ పర్పస్. బిజినెస్ చేస్తా ఉంటే నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు ఒక మిలీనియర్ అవ్వాలా, అదే నీ పర్పస్. నువ్వు ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్తావో అదే నీ పర్పస్, అంతే. అంతకు మించి ఏమీ లేదు.